నెక్స్ట్ ఏంటి అంటే సార్, ఈ వెస్ట్ హైదరాబాద్ అనేది చాలా డెవలప్ అవుతుంది అనే మాట మనం వింటూనే ఉన్నాం. రైట్ నౌ కోకాపేట చూసుకున్నా కానీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, ఇవన్నీ చూసుకుంటే వాటి యొక్క ప్రైజెస్ అనేవి అసలు కామన్ పీపుల్ లైక్ మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, అసలు వాళ్ళ మైండ్లోకి కూడా రావట్లేదు. సో ఆ ప్రైజెస్ మీద మీరు ఏమనుకుంటున్నారు సార్? అసలు హైదరాబాద్లో మీరు ఏవైతే వెస్ట్ సైడ్ లొకేషన్స్ చెప్పారో అక్కడ మాత్రమే ఆ రేట్స్ ఉన్నాయి. ఈస్ట్ సైడ్ లేదు కదా, నార్త్ సైడ్ లేదు కదా, సౌత్లో అంత రేట్ లేదు కదా. సో డిపెండ్స్ అపాన్ లొకేషన్. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో అన్నిటికంటే అల్టిమేట్గా ఫస్ట్ పాయింట్ స్టార్ట్ అయ్యేది లొకేషన్ నుంచి. సో ఆ లొకేషన్కి ఆ పొటెన్షియల్ అడ్వాంటేజ్ ఉంది, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఐటీ కారిడార్ మొత్తం అంతా కూడా ఎక్కడ ఉంది, వెస్ట్లోనే ఉంది. సో గచ్చిబౌలి అనేది మెయిన్ సెంటర్, బిజినెస్ హబ్ ఇదంతా. సో ఈ బిజినెస్ హబ్ కమర్షియల్ హబ్కి నియర్ బై ఉంది కాబట్టి ఆ సరౌండింగ్ ఏరియా నుంచి 20-30 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఇవి మరీ 5-10 కిలోమీటర్ రేడియస్లో ఉండడం వల్ల ఇక్కడ వచ్చే వాళ్ళు జనాలు కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడాలి. వాళ్ళ ఇన్కమ్ ఎంతుంది, వాళ్ళ రెవెన్యూ, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంతుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ హైరైజ్ అపార్ట్మెంట్లలో ఒక్కొక్క 2 BHKకే 2 CR పెడుతున్నారు అంటే వాళ్ళ నెల ఇన్కమ్ ఎంత ఉంటుంది, వాళ్ళ ఇయర్లీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. సో ఆ బడ్జెట్ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు మాత్రమే, ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. అంత ఎఫర్ట్ చేయని వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్తారు, కొంచెం డిస్టెన్స్లోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అండ్ ఈ పర్టికులర్ లొకేషన్ ఏంటంటే ఇంత మొత్తం హాట్స్పాట్ లొకేషన్లో ఉంది కాబట్టి అక్కడున్న అడ్వాంటేజ్, అక్కడున్న రెంటల్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్, సో రేట్లు పెరిగిపోతున్నాయి. 10 years బ్యాక్ ఏం రేట్ ఉంది, ఇవాళ ఏం రేట్ ఉంది, మెటీరియల్ కాస్ట్ అప్పుడేముంది, ఇప్పుడేముంది. సో ప్రతిదీ పెరిగిపోతున్నాయి. అప్రూవల్ కాస్ట్ పెరిగిపోతున్నాయి, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతున్నాయి, ల్యాండ్ కాస్ట్ పెరిగిపోతున్నాయి. ఆ రేటు పెట్టకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వట్లేదు. కాబట్టి ఏరియా టు ఏరియా, బిల్డర్ టు బిల్డర్, డెవలపర్ని బేస్ చేసుకొని, అక్కడిచ్చే ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని ప్రైజెస్లో వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఆ ఏరియాలు పెరిగినంత మాత్రాన ఆల్ ఓవర్ హైదరాబాద్ అట్లా అయిపోదు. అండ్ ఆ పర్టికులర్ లొకేషన్కి ఒక రేడియస్ ఉంటుంది, ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ రేడియస్. ఆ రేడియస్లోనే అంత ప్రైస్ ఉంటుంది. మళ్ళీ అది దాటిన తర్వాత అగైన్ ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేసేటట్టు ఉన్నాయి. అండ్ ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే లేటెస్ట్గా నేను చదివినవి, నేను విన్నవి కొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్సు, అదేవిధంగా మార్కెట్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళేం చెప్తున్నారంటే రాను రాను కమింగ్ 5 to 10 years తర్వాత ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైతే బిలో 1 lakh rupees ఎర్నింగ్ చేస్తారో దే కాంట్ అఫోర్డ్ ఏ హౌస్ ఇన్ హైదరాబాద్. ఓకే, అంటే ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. ఇదొక ప్రాబ్లం అయితే ఇప్పుడు రెంటల్లో ఉండే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ తీసుకున్నా, మీరు ఎంత మారుమూలకి తీసుకున్నా ఒక 2 BHK తీసుకోవాలంటే మినిమం 15,000 rupees ఉంది. మళ్ళీ అందులో ఏంది, వాటర్ చూసి వాడుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు ఎక్కువ మంది ఇంట్లోకి రావద్దు. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే మీరే మొత్తం క్లీనింగ్ చేస్తుండాలి, ఈ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇట్లా ప్రతి చిన్నదానికి ఒక G+1 ఉన్న దానికి కూడా 100 రూల్స్, రిస్ట్రిక్షన్స్. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే 2 బకెట్ల నీళ్ళు అయిపోతున్నాయని చెప్పి కూడా కొట్లాడతారు. అండ్ ఈ సమ్మర్ వచ్చిందంటేనేమో చాలా మంది మోటార్లు పనిచేయవు, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా రిపేరింగ్లు ఉన్నా రెంటలు ఉన్న వాళ్ళే చేయించుకోవాలని చెప్పి వాళ్ళ మీద నూకేస్తారు. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్లో మనం కొనగలిగితే ఈ ORR లోపలే కొనాలి. ఓఆర్ఆర్ లోపల కొనలేకపోతున్నాం అంటే ఓఆర్ఆర్ దాటి ముందుకెళ్ళాలి. హైదరాబాద్కి ఏంటంటే ఇక్కడ మేజర్ ఇంకొక ప్రాబ్లం ఏముందంటే లోకల్ పీపుల్ కంటే నాన్ లోకల్ పీపుల్ ఎక్కువ వస్తున్నారు. మైగ్రేషన్ అని మాట్లాడినాం కాబట్టి వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ జనాలు ఎక్కువ వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే డిమాండ్, సప్లై. సో సప్లై లేదు ఎక్కువగా, సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. సో నేను చేసే వర్క్కి, నా బిజినెస్కి, నా అన్ని ఎమ్యూనిటీస్కి నాకు వర్క్ లొకేషన్కి నియర్ బై ఉండాలన్నప్పుడు ప్రీమియం ఉంటుంది. లేదు అక్కడ అవసరం లేదు, కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. అండ్ హైదరాబాద్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏం చూస్తున్నామంటే ట్రాఫిక్ ప్రాబ్లం. సో ఎంత కొత్త హైవేస్ ఇచ్చినా, ఎన్ని కొత్త రోడ్స్, అండర్ పాస్ తీసుకొచ్చినా, ఆ పార్క్ మీదకి ఈ పార్క్ మీదకి తెచ్చినా కూడా ఆ ట్రాఫిక్ ఎంత తగ్గేలా లేదు. సో రాను ఏంటంటే ఎవరైతే వర్క్ ప్లేస్కి నియర్ బై ఉంటారో వాళ్ళు మాత్రమే హైదరాబాద్లోనే ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అంటే ఖచ్చితంగా వాళ్ళు సిటీ అవుట్స్కట్లోకి వెళ్తారు. రాను నాట్ ఓన్లీ హైదరాబాద్ బట్ సిటీ దాటిన తర్వాత మున్సిపాలిటీ లిమిట్స్లో కావచ్చు, అర్బన్ ఏదైతే ఇప్పుడు మనం ఉన్నామో రూరల్ సైడ్ కూడా మీరు తీసుకుంటే ఎక్కడైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అవి కూడా అగ్రెసివ్ గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ కొనలేము కాబట్టి అట్లీస్ట్ అక్కడన్నా కొనుక్కోవాలి. అండ్ ఇప్పుడు రీసెంట్గా నరేంద్ర మోడీ గారు కూడా ఏమన్నారు అంటే మనం విన్నాం, ఒకటి ఫ్యూల్ తగ్గించండి అన్నారు, గోల్డ్ కొనకండి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈవీ వెహికల్స్ వైపు వెళ్ళండి అంటున్నారు.
దీనివల్ల ఏంటంటే జనాలు రాను రాని వర్క్ ఫ్రమ్ హోమే లేదు చాలా మందికి, అవునా కదా. సో రెంటల్ కడుతూ మనకి రేపు ఏమైనా జాబ్ ఎఫెక్ట్ అయినా ఇంకోటి ఎఫెక్ట్ అయినా ఓన్ హౌస్ లేదు కాబట్టి నాట్ ఓన్లీ మనకి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఏవైతే మేజర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో కూడా ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కల్చర్ ఎక్కడ బాగా ట్రెండ్ అవుతుంది, చేంజ్ అవుతుంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్ వైపు ఎక్కువ వెళ్తున్నారు. ఫామ్ హౌస్ కల్చర్ బాగా పెరిగింది హైదరాబాద్లో. వీకెండ్ కల్చర్ సిటీ అవుట్కట్స్లోకి వెళ్ళడం చాలామంది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చాలామంది ఏంటంటే పర్టికులర్గా ఇలాంటి టార్గెట్ ఆడియన్స్ని బేస్ చేసుకుని సిటీ అవుట్స్కట్లో విల్లా ప్రాజెక్ట్స్తో పాటు ఇట్లాంటి వీకెండ్ ఫామ్ హౌసెస్ ఇలాంటివి బాగా డెవలప్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో రాను ఇంకా డిమాండ్ పెరుగుతుంది. హైదరాబాద్లో కొన్ని లొకేషన్స్ మాత్రమే అంత అగ్రెసివ్ ప్రైస్ ఉంటుంది, కానీ అన్ని ఏరియాలకు ఆ ఎఫెక్ట్ ఉండదు. బట్ హైదరాబాద్ లోపల ఎక్కడ గజం తీసుకోవాలన్నా ఈరోజు 60,000 నుంచి 80,000 లక్ష రూపాయలు ఉంది. తర్వాత వచ్చేసి ఈ బడ్జెట్ పెట్టలేమన్నప్పుడు ఓఆర్ఆర్ దాటి 15-20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళాల్సిందే. సో ఈ రోజు ఇక్కడ కొనలేకపోయినా అక్కడ కొనాలి. హైదరాబాద్లో ఇల్లు కట్టినా మీరు ఊరిలో ఇల్లు కట్టినా సిమెంట్ కాస్ట్ అయితే అదే, మెటీరియల్ కాస్ట్ అయితే అదే ఉంది, లేబర్ కాస్ట్ అయితే అదే ఉంది, 100-200 డిఫరెన్స్ ఉంటుంది, అంతకు మించి ఉండదు. కాబట్టి రేట్లు పెరిగిపోతున్నాయి. మీరు ఒక 2 BHK ఇండిపెండెంట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకోవాలంటే యావరేజ్గా 30 to 40 lakh రూపీస్ అవుతుంది. సో దీనికి ఎంత అవుతుంది, అదొక 30-40 lakhs మళ్ళీ ల్యాండ్ కాస్ట్ వేసుకున్నా అరౌండ్ మనకి ఎంత అవుతుంది, దగ్గర 80 లక్షల కోటి రూపాయలు ఒక ఇల్లు కట్టడానికి అవుతుంది. అంటే రాను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఇల్లు అఫోర్డ్ చేయలేని స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న డబ్బులో వీలైనంత ఎక్కువగా అసెట్స్ క్రియేట్ చేయడానికి పెట్టుకోవాలి. ఈ గోల్డ్ కొంటారా అంటే గోల్డ్ ఏమో మన చేతిలో లేదు, ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ అంటారా, నో వన్ కెన్ గివ్ గ్యారంటీ, ఇది పెట్టు నీకు ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అని. మార్కెట్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, కింద మీద అవుతూ ఉంటుంది. ఏమన్నా చేంజెస్ వస్తే ఓవర్ నైట్లో మొత్తం క్రాష్ అవుతుంది, పోతే పైకి పోతుంది లేదా మొత్తం కిందికి పోతుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అందరు జనాలు ఇప్పుడు ఎక్కడ వస్తున్నారు, ఏమున్నా లేకపోయినా నాకంటూ 100-200 గజాలను ఉంటే, ఓ 2 గుంటల ల్యాండ్ ఉంటే ఏదైనా పొలమో ఏదో పండించుకొని బతికేయచ్చు అన్న ఫీలింగ్లోకి వస్తున్నారు. కాబట్టి హైదరాబాద్కు ఉండే డిమాండ్ హైదరాబాద్కు ఉంటుంది, సరౌండింగ్ ఏరియాస్కు ఉండే డిమాండ్ సరౌండింగ్. అన్ని ఏరియాలు అంతే అగ్రెసివ్గా అంత స్పీడ్గా రిటర్న్స్ ఇవ్వవు. డిపెండ్స్ అపాన్ లొకేషన్, అక్కడున్న అడ్వాంటేజ్, దీన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఇలా ఉంటాయి సార్. కమ్ టు మెట్రో ఫేజ్ 2 అండ్ ఎయిర్పోర్ట్ మెట్రోస్, వీటి వల్ల ఏ ఏరియాస్ ఎక్కువగా బెనిఫిట్ అయ్యాయని మీరు అనుకుంటున్నారు సార్, అవుతాయని అనుకుంటున్నారు? సింపుల్ రూల్, ఎక్కడైతే రోడ్ వెళ్తుందో అక్కడ జనాలు వెళ్తారు. సో ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ పెరుగుతుందో, ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందో అక్కడ జనాలు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇది ఆల్రెడీ మనకి 70 కిలోమీటర్లు ఉంది ఫేజ్ 1. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ వరకు, ఒకటి ఎల్బీ నగర్ నుంచి ఇటు ఆర్ఎం గారి మీద నుంచి ఎయిర్పోర్ట్ యాక్సెస్ చేయడం వల్ల రాను ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో మొత్తం అంతా కూడా డెవలప్మెంట్స్ అయిపోతాయి. ఆల్రెడీ మనం బెంగళూరు హైవేలో తీసుకుంటే ఆర్ఎం గారి దగ్గర నుంచి శంషాబాద్ వరకు పెద్ద హైరైజ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ అక్కడ ఏం లేవు అసలు, కానీ ఇప్పుడు తీసుకుంటే హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ అక్కడికి వస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్టింగ్ అవ్వడం కావచ్చు, మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉంది, ఇటు PVNR ఎక్స్ప్రెస్ వే ఉంది, ఇటు తీసుకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ, గ్రీనరీ, మొత్తం మంచి నీళ్లు ఉంటాయి. అటు హిమాయత్సాగర్, గండిపేట మంచి చెరువులు ఉన్నాయి, వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఇటు తీసుకుంటే గ్రీనరీ బాగుంది, ఇక్కడ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంది, సిటీలోకి ఎంట్రీ ఎగ్జిట్ ఈజీ అవుతుంది. సో ఎక్కడెక్కడైతే మెట్రో వస్తుందో, ఎక్కడెక్కడైతే రోడ్ కనెక్టివిటీ పెరుగుతుందో, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్, ఇది బ్లైండ్ రూల్ రియల్ ఎస్టేట్లో, రోడ్ కనెక్టివిటీ ఉంటే ఆ ఏరియా గ్రోత్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కొనే ప్రాపర్టీ కనుక అక్కడ నుంచి బస్సెస్ వెళ్తున్నాయి, జనసాంద్రత పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందంటే ఆ ఏరియాలు డెవలప్ అవుతుంది. అది ఎంతవరకు పెరుగుతుందంటే మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా పెరుగుతాయి. బట్ డిపెండ్స్ అపాన్ లొకేషన్, అక్కడున్న అడ్వాంటేజెస్, అక్కడున్న ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. సో ఎక్కడైతే రోడ్ వస్తుందో అక్కడ కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ వస్తే ఎంప్లాయీస్ వస్తారు, ఎంప్లాయీస్ వస్తే ఇల్లులు వస్తాయి, అన్ని రకాల రెసిడెన్షియల్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ డెవలప్ అయినాక ఆటోమేటిక్ కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. ఓకే, సో దీన్ని మనం బేస్ చేసుకొని ఈ మెట్రో ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అక్కడ ఎక్కడ ఉన్నా సరే ఆ మెట్రోకి ఒక 2 to 5 కిలోమీటర్ రేడియస్లో, ఎందుకంటే అక్కడ నుంచి బైక్ వేసుకొని మెట్రో దగ్గర వచ్చి పార్క్ చేసినా, లేదా అక్కడ నుంచి మనం ఒక ఆటోనో క్యాబో తీసుకొని వచ్చి అక్కడ వచ్చినా, అక్కడ నుంచి మెట్రో ఎక్కితే సిటీలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ హైదరాబాద్లో ఒక సైడే కాకుండా మెట్రో వచ్చే దగ్గర నుంచి ఒక మెట్రో స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్ గ్యారంటీ గ్రోత్ వస్తుంది. అది ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు ఫేజ్ 2 ఫేజ్ 3 ఎట్లయితే పెరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని రేట్లు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది ఖచ్చితంగా.